ఫైనల్లీ మేము ఇక్కడికి పెంచులకోనకు వచ్చేసాము. సో పెంచులకోన టెంపుల్ ఆపోజిట్గా ఉంది. సో ఇక్కడ నుంచి మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైం కదా, సో ఏదో ఒకటి తినేయాలి ఇక్కడ అనుకొని ఇప్పుడు మేము జస్ట్ ఇలా అన్నదానం చేస్తున్నారు. ఆల్మోస్ట్ బయట తినకుండా అన్నదానానికి వెళ్ళిపోతున్నాం మేము. సో చూసుకొని అక్కడి నుంచి ఫైనల్గా మళ్ళీ సో ఎదురుగా కనిపిస్తుంది కదా ఫాల్, సో ఈ ఫాల్కి వెళ్ళబోతున్నాము. పైన కనిపిస్తున్న ఫాల్, సో అది పైకి వెళ్ళాం కానీ కిందనే ఫాల్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ ఫేమస్ ఏంటిదంటే పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనకు ఈ ప్లేస్లో చాలా వరకు పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతుంటాయి, ఫేమస్. ఇప్పుడే కేశవ అన్న చెప్పాడు. ఇంకొక విషయం ఏంటిదంటే ఈ పెంచులకోనకి చాలా వరకు నెల్లూరులో నేను మా అన్న కొడుకు హాస్టల్లో చదువుతున్నా, అదే వార్డెన్ పేరు పెంచలయ్య. సో నాకు తెలిసి ఇక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయి అయితే పెంచలయ్య అని, అమ్మాయి అయితే పెంచలమ్మ అని ఇలా నేమ్స్ పెడతా ఉంటారు. బహుశా ఈ యొక్క నేమ్స్ వీళ్ళకి ఇలాగే వచ్చింటాయి అనుకుంటున్నాను నేనైతే. సో మేము ఇప్పుడు వాటర్ ఫాల్ దాకా వెళ్ళక ముందు ఫుడ్ తినేసి తర్వాత వాటర్ ఫాల్కి వెళ్తాము. ఇక్కడ ఫుడ్కి వెళ్దామంటే భారీ క్యూ ఉంది. సో ఏం చేయాలి అర్థం కావట్లేదు, చూద్దాం. ఎంట్రన్స్లో ఖచ్చితంగా ఎవరైతే ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవి తీసుకెళ్తారో ఖచ్చితంగా చెక్కింగ్ ఉంటుంది, అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది చలానాకి. ఇక్కడ ఫుడ్ అనేది కేవలము మ్యారేజెస్ జరిగినప్పుడు మాత్రమే పెడతారు, అందుకోసమే అక్కడ మేము ఆ టైంలో ఫుడ్ అక్కడ చాయిస్ తీసుకున్నాము. లేకపోతే మీరు ఖచ్చితంగా ఫుడ్ బయట తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి పెంచులకోన టెంపుల్ కోన నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే దాదాపుగా 3 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసాం కదా, ఈ లొకేషన్ పాయింట్ నుంచి డైరెక్ట్గా వాటర్ ఫ్లోట్ ఉన్న ఏరియా నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళినామంటే డైరెక్ట్గా వాటర్ ఫాల్కి రీచ్ అయిపోయచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బై వాక్ మనకు 3 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్, 2 and 4 కాస్త 6 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ వాటర్ అనేది బెస్ట్ టైం ఎప్పుడనంట విజిట్ చేయడానికి అయితే ఖచ్చితంగా వర్షాకాలంలోనే. తర్వాత ఎప్పుడైనా ఫ్లడ్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో రేర్గా ఈ వాటర్ ఫాల్ అనేది చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చాలా ఫ్లోట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ట్రెక్ షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇట్లా మిడ్ ఆఫ్ ద స్పాట్స్లో చాలా చోట్ల మనం అప్రోచ్ అయిపోతున్నాం. ఇప్పుడు దగ్గర మిడ్ ఆఫ్ ద స్పాట్స్లో చూస్తే ఇట్లా ఫోటో షూట్స్ చేసుకోవడానికి చాలామందికి అంత దూరం రాలేనన్న వాళ్ళు ఇక్కడే హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే లాగ్స్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. బట్ అక్కడికి వెళ్తేనే అసలైన మజా. సో అక్కడికి వెళ్ళాలనే థాట్తోనే అనమాట ఇంకా వెళ్తున్నాను. సో చాలామంది ఇక్కడే దిగేస్తున్నారు, ఈ ఫాల్స్ దగ్గరే ఫ్లోలోనే దిగేసి స్నానం చేసుకోవడం కానీ. సో చాలా ఫ్లోటింగ్ ఉన్న టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు వర్షం తగ్గిపోయింది కాబట్టి పైన ఉన్న స్టాగ్నెంట్ అయిన వాటర్ ఇప్పుడు ఫ్లోట్ అవుతుంది. సో చూసారు కదా, దారి పొడవునా చాలామంది అక్కడక్కడే కూర్చొని వాళ్ళు వాటర్లో తడుస్తూ వస్తున్నారు. ఫైనల్ పాయింట్కి ఆల్మోస్ట్ అది రీచ్ అయిపోయాము. దీన్నే పెంచులకోన అని కూడా అంటారు. 2 విధాలుగా పిలుస్తారు ఈ ఒక వాటర్ ఫాల్ని. చాలా హైయెస్ట్ పీక్ లెవెల్ నుంచి వాటర్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో మేము అయితే రిటర్న్ ఈవినింగ్ 6 o'clock అంతా తిరుపతికి బయలుదేరాము. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ మేము సిద్ధేశ్వర కోన కూడా కవర్ చేసాము. ఇన్కేస్ ఆ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచాను, వెంటనే వెళ్ళి విజిట్ చేసి చూసేసేయండి. సో ఆ వాటర్ ఫాల్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో వీలైనంత వరకు కొత్త వాళ్ళకి కూడా ఈ వీడియో సజెస్ట్ అవ్వడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.